అడవికి ఆనుకుని ఉన్న చిన్న గ్రామం పచ్చని కొండల మధ్య సెలయేళ్ల గలగలల మధ్య ఉంటుంది. అదే ఊరి అంచున ఒక చిన్న గుడిసెలో రాము అనే గొర్రెల కాపరి ఉండేవాడు. తెల్లారకముందే తన గొర్రెలను తీసుకుని అడవిలోకి వెళ్లడం, పొద్దుపోయాక తిరిగి రావడం రాము దినచర్య. అయ్ మళ్ళీ అటు వెళ్లకు, ఆ చేలో దూరితే మళ్ళీ వెంకటప్పతాత తిడతాడు. రా ఇట్రా, రాత్రి వర్షం పడిందిగా, ఈరోజు అడవిలో మంచి గడ్డి మీకు సిద్ధంగా ఉంది, పదండి. అలా అనుకుంటూ రాము గొర్రెలను తోలుకొని అడవిలోకి వెళ్తుంటాడు. ఊరి చివరన దారిలో ఒక ముసలి అవ్వ కనిపిస్తుంది. కట్టెల మోపుతో ఇబ్బంది పడుతుంటుంది. అది చూసి రాము ఇలా అంటాడు. అయ్యో అవ్వా, ఆగాగు, నీకెన్నిసార్లు చెప్పాను ఇంత బరువు నువ్వు మోయలేవు అని. ఇటివ్వు, నీ ఇంటిదాకా నేను మోసుకొస్తాను. పర్వాలేదులేరా, నువ్వు గొర్రెల్ని తీసుకుని అడవికి మేతకెళ్తున్నట్టున్నావు. వెళ్ళు, ఏం కాదులే, నేను వెళ్తాను. నా గొర్రెలు ఎక్కడికి పోతాయిలే గాని ఇలా ఇవ్వు, నేనింటిదాకా తీసుకొస్తా. నీలాంటి వాళ్ళున్నారు కాబట్టే ఈ ఊరిలా ఉంది. నీకా దేవుడు మంచి భవిష్యత్తునిస్తాడు చూడు. అవన్నీ ఎందుకులే అవ్వా, నీ ఆశీస్సులుంటే చాలు. ఇదిగో నీ ఇళ్ళొచ్చేసింది, ఇక జాగ్రత్తగా వెళ్ళు. అలా చెప్పి రాము తన గొర్రెల వెంట అడవిలోకి వెళ్లాడు. గొర్రెలు మేతమేస్తున్నాయి. తను ఒక చెట్టు కింద కూర్చొని తన దగ్గర ఉన్న చల్లన్నం తింటుండగా ఏదో మూలుగుతున్న శబ్దం వినిపించింది. ఏంటది? ఏదో జంతువు బాధపడుతున్నట్టుందే. ఎటునుండి వస్తుంది ఈ శబ్దం? పొదల్లోకి వెళ్లి చూడగా అది ఒక ముసలి సింహం. కాలు పెద్ద ముళ్ళు పొదలో చిక్కుకొని ఉంటుంది. రక్తం కారుతూ అది దీనంగా చూస్తుంది. ఓరి నాయనో, సింహం! దీని కంటపడితే అంతే సంగతులు, నన్ను లటుక్కున మింగేస్తుంది. మొదట భయపడి రాము అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కాని మళ్ళీ ఆ సింహం బాధ చూసి ఇలా అనుకుంటాడు. పాపం, అది కదల్లేకపోతోంది. పైగా వయసు మీదపడ్డ సింహంలా ఉంది. వేటాడే శక్తి కూడా లేనటువంటిది. నేను భయపడి వెళ్ళిపోతే అదిక్కడే చచ్చిపోతుంది. ఏమైతే అది అయింది, ప్రాణం కాపాడాలి. రాము మెల్లగా దగ్గరకు వెళ్తాడు. సింహం భయంతో గుర్రంటుంది. భయపడకు భయపడకు సింహరాజా, నిన్ను చంపటానికి రాలేదు, నిన్ను కాపాడుతాను, కాస్త ఓపిక పట్టు. రాము జాగ్రత్తగా ఆ ముల్లు తీసి తన అంగీని చింపి కత్తుకడతాడు. తన కుండలో నీళ్లు తెచ్చి దాని నోటికి అందిస్తాడు. ఆ ముసలి సింహం నీళ్లు తాగి మెల్లగా లేచి నిలబడింది. అకస్మాత్తుగా ఆ సింహం మాట్లాడటం మొదలుపెట్టింది. రాము, భయం వదిలి ఒక క్రూర మృగానికి నువ్వు చేసిన సాయం నన్ను కదిలించింది. నీ మనసు స్వచ్ఛమైన గంధం లాంటిదే. సింహం ఎలా మాట్లాడుతోంది నాకు అర్థమవ్వట్లేదు. నువ్వెవరు? నేను కలకంటున్నానా? ఇది కల కాదు రాము, నేను వనదేవత వరం వల్ల మాట్లాడగలుగుతున్నాను. నీ నిజాయితీని పరీక్షించాను. ఈ అడవి కేవలం చెట్లు జంతువుల సమాహారం కాదు. ఇక్కడ ఎన్నో రహస్యాలున్నాయి. నీలాంటి నిస్వార్థపరులకి దక్కవలసిన ఓ నిధి ఉంది. రా, నీకు ఆ అద్భుతం చూపిస్తాను. కొంత దూరం ఆ సింహం ఇంకా రాము నడుచుకుంటూ వెళ్తారు. అక్కడొక పెద్ద బండరాయుంటుంది. ఆ ముసలి సింహం తాకగా ఆ తలుపు తెరుచుకుంటుంది. లోపల వెండి, బంగారం రాసులుగా పడి ఉండి మిలమిలా మెరుస్తూ ఉంటాయి. అమ్మో, ఇవన్నీ ఏంటి? ఇంత బంగారం నా జీవితంలో చూడలేదు. ఇది ఈ అడవి దాచుకున్న నిధి. ఇక్కడి నుండి నువ్వు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. కాని ఒక్క షరతు, నువ్వు ఏది తీసుకున్నా అది నీ ఆశ కోసం కాకుండా అవసరం కోసం మాత్రమే వాడాలి. సింహరాజా, నా అవసరమంటే నాకంటూ ఎవరూ లేరు. నన్ను చిన్నప్పట్నుంచి మా ఊరే పెంచి పెద్ద చేసింది. మా ఊరిలో చెరువు ఎండిపోయింది. పేదలకు ఇళ్ళు లేవు. వాటిని బాగుచేస్తే చాలు. నాకోసం ఈ కొన్ని బంగారు నాణాలు చాలు. రాము తెచ్చిన నాణాలతో ఊరిలో చెరువు బాగుచేయించాడు. పేదలకు రోజూ అన్నదానం చేస్తున్నాడు. ఇది చూసి ఆ ఊరి మునసబు రంగయ్యకు కన్నుకుట్టింది. మునసబు ఒకరోజు రాము ఇంటికి వచ్చి ఇలా అంటాడు. ఏరా రాము, గొర్రెలు కాసే నీకు ఇన్ని నాణాలెక్కడివి? ఎక్కడైనా దొంగతనం చేసేవా ఏంటి? దొంగతనం చేసే కర్మ నాకేంటండి? అదేం లేదు మునసబుగారు, అడవిలో వనదేవత మెచ్చి ఇచ్చింది. అది పుణ్యానికి దొరికిన నిధి. ఆ మాటలు విని మునసబు తనలో తాను ఇలా అనుకుంటాడు. వనదేవత నిధి ఇచ్చిందా? వీడిలాంటి వెదవకే ఇస్తే మునసబునైన నాకు ఇంకెంతివ్వాలి? సరే రాము, ఆ దారి ఎక్కడుందో చెప్పు. నేను కూడా వెళ్ళి ఆ దేవతను దర్శించుకుంటాను. మునసబుగారు, అది చాలా ప్రమాదం. మనసులో కపటం ఉంటే వనదేవత క్షమించదు. పైగా ఆవిడ నాకు సింహరూపంలో దర్శనమిచ్చింది.
సింహమనగానే మునసబు భయపడ్డాడు, కాని ఆశ చావలేదు. రాముతో ఇలా అంటాడు. నన్ను భయపెట్టాలని చూడకు. మారు మాట్లాడకుండా దారి చెప్పు చాలు. రాము ఎంత హెచ్చరించినా వినకపోయేసరికి మునసబుకు ఆ దారి చెప్పాడు. రాము చెప్పినట్టే మునసబు అడవిలోకి వెళ్లి ఆ రాతి దగ్గరకు వెళ్లాడు. అటు పక్కనే ఉన్న సింహరాజు ఇది గమనించి మునసబుకు బుద్ధి చెప్పాలని తలుపు తెరుచుకునేలా చేస్తాడు. ఆ ద్వారం తెరుచుకుంటుంది. లోపలికి ప్రవేశించగానే బంగారు నిధిని చూసి పిచ్చెక్కినట్టు ఊగిపోయాడు. అబ్బో, ఇదంతా నాదే, అంతా నాదే. ఈ వజ్రాలు, ఈ బంగారం అన్నీ నా బస్తాలో నింపుకుంటాను. ఇక ఈ ఊరికి నేనే మహారాజుని. అతను బస్తాలు బస్తాలు నింపుకున్నాడు. కాని బయటకు వస్తుండగా దారి మూసుకుపోవడం మొదలవుతోంది. అయ్యో, దారి మూసుకుపోతోందేంటి? నన్ను వదిలేయండి, నన్ను రక్షించండి. రంగయ్య, నీ కళ్లలో కనిపిస్తున్నది నిస్వార్థం కాదు, దురాశ. ప్రకృతి ఇచ్చేది తీసుకోలేక దోచుకోవాలని చూశావు. ఈ నిధి నీకు దక్కదు. నువ్వు కూడా ఇక్కడి నుండి వెళ్ళలేవు. అయ్యో, నన్ను క్షమించండి. నా తప్పు తెలిసింది. ఈ బంగారం వద్దు, ఏమీ వద్దు. నన్ను నా ఊరికి వెళ్ళనివ్వండి. ఇలా ఏదో అవుతుంది అనే రాము కూడా మునసబు వెంటనే వచ్చాడు. బయట రాముడు ఆ సింహరాజుని వేడుకుంటాడు. సింహరాజు కరుణించి మునసబును బయటకు వదిలేస్తాడు. కాని అతను తెచ్చిన బంగారమంతా నల్లటి బొగ్గుగా మారిపోతుంది. జరిగిన విషయానికి మునసబు సిగ్గుతో తలదించుకున్నాడు. అప్పటినుండి రాము ఆ ఊరికి పెద్ద దిక్కు అయ్యాడు. ఆ సింహరాజు ఇచ్చిన వరంతో ఆ గ్రామం సిరిసంపదలతో వెలిగిపోయింది. అనగనగా దట్టమైన అడవి అంచున ఉన్న ఒక చిన్న పల్లెటూరు. అక్కడ రుద్ర అనే వేటగాడు తన 7 ఏళ్ల కూతురు చిట్టితో కలిసి నివసిస్తుంటాడు. గత వారం రోజులుగా చిట్టి వింత జబ్బుతూ మంచం పట్టింది. ఆమె శరీరం మంచులా చల్లబడిపోతోంది. ఊరి వైద్యుడు చిట్టిని పరీక్షిస్తాడు. ఇంతలో రుద్ర ఇలా అంటాడు. అయ్యా, ఏమైంది? నా బిడ్డ కళ్ళు తెరవటం లేదు. ఒళ్ళంతా చల్లబడిపోతోంది. ఏదైనా మందివ్వండి. నా కూతుర్ని కాపాడండి. రుద్ర, ఇది సామాన్యమైన జబ్బు కాదు. దీనికి భూమి మీద ఉన్న ఏ వేరు, ఏ ఆకు పనిచెయ్యదు. నీ బిడ్డ ప్రాణం క్రమంగా క్షీణిస్తోంది. ఇక ఆ దేవుడే కాపాడాలి. అలా అనకండయ్యా. ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది కదా. మీరెన్నో దేశాలు తిరిగారు, ఎందరికో వైద్యం చేశారు. మీరే అలా అంటే ఎలా? దయచేసి కాస్త ఆలోచించి చెప్పండి. ఒక మార్గం ఉంది, కానీ అది అసాధ్యం. ఇక్కడికి 1000 ఆమడల దూరంలో మాయారణ్యం ఉంది. అక్కడ వెండిలా మెరిసే ఒక మాయా మేక ఉంటుంది. దాని పాలు అమృతంలాంటివి. ఆ పాలు ఈ పాపచేత తాగిస్తే మృత్యువు కూడా వెనక్కి తగ్గాల్సిందే. కాని అక్కడికి వెళ్ళినవాడు తిరిగి వచ్చిన చరిత్ర లేదు. నా బిడ్డ కోసం యమలోకానికైనా వెళ్ళి వస్తానయ్యా. మాయారణ్యమెంత? ఈరోజే బయలుదేరతాను. ఆ మాయా మేక పాలు తీసుకొస్తాను. గుర్తుంచుకో రుద్రా, సూర్యాస్తమయమయ్యేలోపు ఆ పాలు పాపచేత తాగించాలి. అలాగేనయ్యా. రుద్ర తన విల్లంబులు పట్టుకొని భయంకరమైన అడవిలోకి ప్రవేశించాడు. అక్కడ చెట్లు అన్నీ కమ్ముకుపోయి చీకటిగా ఉంది. క్రూర మృగాల అరుపులు వినబడుతున్నాయి. అకస్మాత్తుగా ఒకచోట నుండి పెద్దగా స్వరం వినిపిస్తుంది. కాపాడండి, రక్షించండి. ఆ ఆర్తనాదం విన్న రుద్ర ఇలా అనుకుంటాడు. ఈ మాయారణ్యంలో మనిషి స్వరం వినిపిస్తోందేంటి? అలా అనుకొని ఆ స్వరం వస్తున్న వైపు వెళ్ళాడు. అక్కడ పక్కనే ఉన్న పొదల్లో ఒక ముసలి మునిని ఒక భారీ కొండ చిలువ చుట్టేస్తోంది. రుద్రని చూసిన ముని ఇలా అంటాడు. నాయనా, ఇటురా, నన్ను కాపాడు. నీకేం కావాలన్నా ఇస్తాను. స్వామి, భయపడకండి. మిమ్మల్ని నేను కాపాడతాను. రుద్ర వేగంగా ఒక బాణాన్ని కొండచిలువ కంటికి గురిపెట్టి కొడతాడు. ఆ దెబ్బకు కొండచిలువ మునిని వదిలేసి బాధతో విలవిలలాడుతూ పారిపోతుంది. నాయనా, సరైన సమయానికి వచ్చి నా ప్రాణాలు కాపాడావు. ఎవరవు నువ్వు? ఈ భయంకరమైన అడవిలో నీకేం పని? స్వామి, నా పేరు రుద్ర. నా బిడ్డ చావు బతుకుల్లో ఉంది. ఈ మాయారణ్యంలో ఒక మాయామేక ఉంటుందంట కదా. దాని పాలు నా బిడ్డ ప్రాణాలను బ్రతికిస్తాయని చెప్తే దానికోసం ప్రాణాలకు తెగించి ఇక్కడికొచ్చాను. మాయా మేక కోసమా? నాయనా, అది భైరవుడు అనే మాయా మాంత్రికుడి బంధీలో ఉంది. వాడు అమరుడవ్వాలని ఆ మేకను బంధీగా తన దగ్గరే ఉంచాడు. వాడు అమరుడవ్వాలంటే ఆ మేకపాలు తాగి ఒక నరబలి కూడా ఇవ్వాలి. ఎవరో ఒకరు అటుకా వస్తారని చాలా రోజుల క్రితం నుంచి ఎదురుచూస్తున్నాడు.
నువ్వేమో అక్కడికే వెళతాను అంటున్నావు. ఇదిగో నా తపస్సుతో సంపాదించిన ఈ దివ్యస్త్రం తీసుకో. ఇది సామాన్య బాణం కాదు, ధర్మం వైపు నిలబడే శక్తి బాణం. మాంత్రికుడి మాయలు దీని ముందు సాగవు. జాగ్రత్తగా వాడు. చాలా కృతజ్ఞతలు స్వామి. ఈ బాణం నా బిడ్డను కాపాడుతుందని నమ్ముతున్నాను. ముని చెప్పిన ఆనవాళ్లతో రుద్ర లోయ చివర ఉన్న నల్లటి రాతికోటను చేరుకున్నాడు. కోట ముందు భాగంలో ఒక బంగారు గూటిలో వెండి రంగులో మెరుస్తూ మాయా మేక ఉంది. అది కన్నీళ్లు పెట్టుకోవడం రుద్ర గమనించాడు. రుద్ర మేక దగ్గరకు వెళ్లగానే ఆకాశం నల్లగా మారిపోయింది. హహహా, ఎవడురా నువ్వు? చావును వెతుక్కుంటూ నా కోట ముంగిటకి వచ్చావు. ఈ మేక నా సొంతం. దీని పాలు తాగి నేను అమరుడిని కావాలని చూస్తున్నాను. కానీ అందుకు ఒక నరబలి కావాలి. సరైన సమయానికి ఇక్కడికి వచ్చావు. నిన్ను ఈరోజే బలి ఇస్తాను. నేను అమరుణ్ణి అవుతాను. హహహహా. ఓరీ మాంత్రికుడా, మంచిగా అడుగుతున్నా ఆ మేకను వదిలే, లేదంటే నీ ఆటలు నా దగ్గర సాగవు. నీ చావు నా చేతుల్లోనే. నువ్వొక వేటగాడివి. నా మాయల ముందు నువ్వెంత? నా మంత్రదండం చాలు నిన్ను మట్టి కరిపించడానికి. మాంత్రికుడు తన మంత్రదండం తిప్పగానే గాలిలో నుంచి మంటలు రుద్ర మీదకు వస్తాయి. రుద్ర తన సాధారణ బాణాలతో వాటిని కొడుతున్నా అవి రెట్టింపవుతున్నాయి. అప్పుడు రుద్రకి ముని ఇచ్చిన శక్తి బాణం గుర్తొస్తుంది. ఇక నీ మాయలు నన్నాపలేవు అని ఆ శక్తి బాణాన్ని వదులుతాడు. దాంతో ఆ మాంత్రికుడు మరణిస్తాడు. మాంత్రికుడు చనిపోగానే మేకకు ఉన్న గొలుసులు తెగిపోయాయి. అది మెల్లగా రుద్ర దగ్గరకు వచ్చి ఇలా అంటుంది. ధన్యవాదాలు రుద్ర. నువ్వు కాపాడింది నన్ను మాత్రమే కాదు, రాక్షస పీడ నుంచి అడవిని మొత్తం కాపాడావు. నీకేం వరం కావాలో కోరుకో. తల్లి, నాకే వరం వద్దు. నా చిన్నారి ప్రాణం పోతోంది. నీ పాలు కొంచెమిచ్చి నా బిడ్డను కాపాడు. అంతేనా? ఇదిగో తీసుకో. సమయం లేదు. ఒక పని చెయ్యి. నువ్వు నా మీద కూర్చో. త్వరగా నిన్ను నీ ఇంటికి చేరుస్తాను. ధన్యుడను తల్లి. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. రుద్ర ఆ మాయా మేక మీద కూర్చొని గాలిలో వేగంగా తన గ్రామానికి చేరుకుంటాడు. ఊరంతా గుమ్మిగూడి ఉంది. అందరి ముఖాల్లో విషాదం. వైద్యుడు తలదించుకొనున్నాడు. రుద్ర పరుగున వెళ్ళి చిట్టి నోట్లో ఆ మాయా మేక పాలను పోస్తాడు. నాన్నా, ఎక్కడికి వెళ్ళావు? నాకు ఆకలిగా ఉంది. వచ్చేశాను తల్లి. నీకోసం అమృతం తెచ్చా. ఇది అద్భుతం రుద్ర. నీ సాహసం, నీ ప్రేమ నీ బిడ్డను మృత్యువు నుంచి గెలిపించాయి. అప్పటినుంచి రుద్ర వేట మానేసి అడవిని, జంతువులను కాపాడే రక్షకుడిగా మారాడు. తండ్రి ప్రేమ ముందు ఎంతటి మాయలైనా తలవంచాల్సిందే అని ఆ ఊరి ప్రజలు కథలు కథలుగా చెప్పుకునేవారు.